శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మానవుని జీవితంలో అతనితో పాటు వెంట వచ్చేటువంటిది అతని యొక్క జాతకం. ఈ జాతకం నాకు తెలిసిన అంటుంటారు కొంతమంది. అంటే అతని పుట్టు పూర్వోత్తరాలు, పరిసరాల యొక్క పరిస్థితులు తెలిసినంతం. సాధారణ మనుషులకే ఇలా తెలుస్తుంటే నవగ్రహాలు వీటన్నిటికీ ఇంకా ఎంత తెలుస్తాయి. అందుకనే వీటికి మూలం జ్యోతిష శాస్త్రం. ఒకడంటాడు జ్యోతిష శాస్త్రం మూఢనమ్మకం అంటాడు, ఇంకోటి అంటాడు జ్యోతిషమే 100% కరెక్ట్ అంటాడు. ఈ రెండుట ఏది కరెక్ట్ అంటే రెండూ తప్పే. జ్యోతిష శాస్త్రాన్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి, ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి. ప్రతి చిన్న విషయానికి జాతకాలు జోలికిపోకూడదు. మన మహర్షులు ఏం చెప్పారంటే, ఇలా పోవటం వల్లే అందరూ ఏమంటున్నారు జ్యోతిషం మూఢనమ్మకం అంటున్నారు. సో వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్. కానీ ఎందువల్ల దాన్ని మనం రూపుమాపాలంటే అలా కాకుండా ఏదో వివాహము, గృహప్రవేశము లేదా ఉపనయనము ఇట్లాంటి ప్రధాన కార్యాలు వచ్చినప్పుడు మాత్రం జాతకాలు చూపించుకుంటే సరిపోతాయి. ఇది యథార్థం, అది అయథార్థం, ఇది యథార్థం. ఇలా కనుక మనం చేసినట్టయితే వాళ్ళు ఆ మూఢనమ్మకం అనేవాళ్ళు కాదు. వాళ్ళు అలా మూఢనమ్మకం అంటానికి కారణం మనమే. కనుక జాతకాలు కూడా తెలిసిపెట్టుకొని ఉండాలి. పరిష్కార మార్గాలు కొంతవరకే మనకి ఉపయోగిస్తాయి. అన్నిటి మించి కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది, దాన్ని కూడా తప్పించుకోలేడు. ద డాక్ట్రిన్ ఆఫ్ కర్మ అంటాడు. అందుకని మనం జ్యోతిష శాస్త్రంలో కొంతవరకు అవసరమైన వరకే మనం దాన్ని వాడుకోవాలి తప్ప ప్రతి చిన్న విషయాన్ని వాడుకోకూడదని మనం తెలుసుకొని అసలు మన జాతక చక్రంలో ఏ గ్రహాల స్థానాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. దాంట్లో ఈరోజు నేను మనకి ముఖ్యమైనటువంటి రవి సంబంధిత యోగాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద 2 భాగాలు చేశాను. ఈరోజు మొదటి భాగం రవి సంబంధిత యోగాలు, మొదటి భాగం. మొదట ప్రార్థన. ఆదిత్యా సప్తదాత్పంతు ఆదిత్యా సప్తదాత్సంతు పురాణో గర్భతాం గతః పృష్ణిగర్భస్త్వమేమైక స్త్రీయుగం త్వాం వదంత్యపి. జ్యోతిష శాస్త్రంలో సూర్యుని రవి అంటారు. అలా సూర్యునికి సంబంధించిన యోగాలను గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి. బుధాదిత్య యోగం అంటారు. బుధుడు ఆదిత్యుడు అంటే రవి బుధుడు. రవి బుధుడు ఏ రాశిలో ఉన్నా దానిని బుధాదిత్య యోగం అంటారు. దీని ఫలితం ఏంటంటే సామర్థ్యం, సూక్ష్మగ్రాహి, విచక్షణతో కూడిన కార్యాలు, పట్టువదలని ప్రయత్నం వీరి యొక్క సొంతం. రెండవది శుభవేషి యోగము. రవికి 2వ స్థానంలో శుభగ్రహములు ఉంటే శుభవేషి యోగం అంటారు. దాని ఫలితం ఎలా ఉంటుందంటే ప్రశాంత జీవితం, కీర్తి, మర్యాద, అదృష్టం వరించడం మొదలైనవి. 3 శుభవాసి యోగము అన్నాడు. రవికి 12వ స్థానంలో శుభగ్రహాలు కనుక ఉన్నట్లయితే దానిని శుభవాసి యోగము అని అంటారు. దీనిలో ఫలితాలు ఏంటంటే కీర్తి, సంపద, పలుకుబడి, వాక్పటిమ, స్వయం కృషితో అభివృద్ధి చెందడం. ఇంకా 4వది ఉభయ రాశి యోగము. అంటే 2, 12వ స్థానంలో శుభగ్రహాలు కనుక ఉంటే ఉభయ రాశి యోగం అంటారన్నమాట. ఈ ఉభయ రాశి యోగంలో ఫలితాలు ఏందయ్యా అంటే సంతోషము, సంపద, కీర్తి, మర్యాద, పలుకుబడి, ప్రయత్నంతో ముందుకు రావడం. 5 చంద్రమంగళ యోగం. అంటే చంద్రుడు, కుజుడు ఒకే స్థానంలో ఉన్నా లేక చంద్రునికి కేంద్రంలో 1, 4, 7, 10 స్థానాలలో ఉంటే చంద్రమంగళ యోగం అంటారు. అంటే ఫలితం ఏంటంటే వీళ్ళు రసాయన, ఔషధ వ్యాపారాల్లో బాగా విజయం సాధిస్తారు. వీరికి మనోచంచలం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడు కదా మనకారకుడు కాబట్టి చంద్రమా మనసో జాతః. 6వది
వసుమతి లేక లక్ష్మీ యోగం అన్నాడు. అంటే చంద్రునికి జయాపజయాలైనటువంటి లేదా ఉపజయ స్థానాలైనటువంటి 3, 6, 10, 11 స్థానాలలో బుధుడు, శుక్రుడు, గురువు ఉంటే వసుమతి లేక లక్ష్మీ యోగం అంటారు. దీనివల్ల ఫలితం ఏందయ్యా? అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. ధనయోగం, లంకె బిందెలు లాంటివి, లాటరీ లాంటి కొట్టడం జరుగుతుంటుంది. ఎటువంటి కష్టాలు ఎదురైనప్పటికీ ఈ యోగ జాతకులకు డబ్బు కొరత అనేది ఎప్పుడు ఉండదు అని శాస్త్రం ఖచ్చితంగా చెప్తుంది. తరువాత గజకేసరి యోగము చాలా గొప్ప యోగం ఇది. చంద్రునికి కేంద్రంలో గురువు గనక ఉన్నాడు అనుకోండి, దానిని గజకేసరి యోగం అంటారు. ఈ గజకేసరి యోగం ఉన్నటువంటి రాశి వాళ్ళు కీర్తి ప్రతిష్టలు అమాంతం పెరిగిపోతాయి. శత్రుజయం, ధనాగమనం, సంపద, దీర్ఘాయువు. అలాగే వీరికి మరి ఏనుగు మీద ఊరేగించేటువంటి సన్మానాలు కూడా జరుగుతాయి. ఇంకా 8 అనపాయోగము. చంద్రుడికి 12వ స్థానంలో రాహువు, కేతువు మినహా మిగిలిన గ్రహాలు ఉంటే కనుక దాన్ని అనపాయోగం అంటారు. దానివల్ల వచ్చే ఫలితాలు ఏందయ్యా? ఆరోగ్యకరమైనట్టి శరీరం ఉంటుంది. ఇక 9 శునభాయోగం అన్నాడు. చంద్రునికి 2లో రాహువు, కేతువు మినహా మిగిలిన గ్రహాలు గనక ఉన్నట్లయితే దాన్ని అనపాయోగము అంటారు, అదే శునభాయోగము అంటారు. ఫలితం: ఈ యోగపు వారు స్వప్రయత్నంతో సంపాదన ఉండును. అలాగే కేమాద్రుమ యోగము అంటాడు. అంటే 2, 12 స్థానాలలో ఎటువంటి గ్రహాలు లేకున్నట్లయితే దానికి కేమాద్రుమ యోగం ఉంటుంది అంటారు. అంటే వేద జ్యోతిషం యొక్క పురాతన గ్రంథాలలో ఈ యోగం యొక్క ప్రాశస్త్యం ఉంది. ఈ యోగ సంబంధిత వ్యక్తి యొక్క తిరుగుబాటు స్వభావం పెరుగుదలతో ఆర్థిక పరిస్థితికి ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మరియు ఇది 3 రకాలు. కేమాద్రుమ ఒకరి కుటుంబాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కేమద్రుమ ఒకరి పాత్ర మరియు నైతిక విలువలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అలాగే 3వది ఒకరి కర్మ విధానాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసేదే కేమద్రుమ యోగము. ఇంకా 11వది ఆది యోగము అన్నాడు. చంద్రుడికి ఆది యోగము 6, 7, 8 స్థానాలలో శుభగ్రహాలుంటే అది ఆది యోగము అంటారు. దీనిలో వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ యొక్క యోగం ఉన్నవారికి కారు, విల్లాసు, బంగళాలు ఇలాంటి వసతులతో జీవితాన్ని సుఖమయంగా చేసుకుంటారు. శకట యోగం అని ఉంది. బృహస్పతి అంటే గురుడు మరియు చంద్రుడు ఒకరినొకరు 6 మరియు 8వ స్థానాల్లో ఉన్నారనుకుందాం. మరియు కుజుడు లగ్నానికి చతుర్థంలో లేనప్పుడు శకట యోగం ఏర్పడుతుంది. మేషరాశిలో చంద్రుడు మరియు కన్యారాశిలో బృహస్పతి. రాశి చక్రములోని గ్రహములన్నీ కూడా లగ్నము, 7వ స్థానములందు మాత్రమే ఉంటే శకట యోగము అంటారు. గురువు లగ్నము తప్ప మిగిలిన స్థానంలో ఉన్నట్లయితే శకట యోగం సంభవిస్తుంది. ఫలితాలు ఎలా ఉంటే చూద్దాం. ఈ శకట యోగం ఉన్న వాళ్ళ యొక్క జీవితం నిలకడ ఉండదు, అవమానాలు పడుతుంటారు. ఉదిక బాధలు, ఎప్పుడు జీవితాంతం బాధలు ఉంటూనే ఉంటాయి. శారీరక కష్టం ఉంటుంది, మానసిక రుగ్మతలు కలిగిస్తుంది. ధనవంతుల ఇంట పుట్టినప్పటికీ ఈ యోగ జాతకుల ఈ యోగ ప్రభావం వల్ల పేదరికం అనుభవించక తప్పదు. అర్హతకు తగిన గౌరవము ఉండదు, మరియు ఎటువంటి ఇతర బాధలు ఉండవు.
ఈ యోగమునకు భంగము ఏర్పడినప్పుడు సమస్యలు ఉన్న గౌరవ మర్యాదలకు భంగము వాటిల్లదు. నెక్స్ట్ యోగ భంగము అంటే చంద్రుడు గనక బలము కలిగి ఉన్నచో ఈ యోగము భంగమవుతుంది. చంద్రుడి మీద కుజుడి దృష్టి ఉన్న ఎడల ఈ యోగము భంగము అవుతుంది. లగ్నాధిపతి భాగ్యాధిపతి బలంగా ఉన్నారనుకోండి, ఈ యోగము భంగమవుతుంది. గురువు చంద్రుడి కంటే బలంగా ఉన్నచ్చో ఈ యోగము భంగ యోగం అవుతుంది. అలాగే శకట యోగాలలో ఆశీర్వాదం, ధర్మం, ధనం, జ్ఞానం, స్థానం వంటి వాటిని సూచించే బృహస్పతి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మరియు చంద్రుడు కూడా మంచి మార్గంలో ప్రభావితం కానందున ఆ వ్యక్తి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఇది వీరి యొక్క ఆర్థిక స్థితిపై నేరుగా ప్రతిబింబించదు మరియు మీరు బిచ్చగాడిలా చనిపోవాల్సి వస్తుంది. అయితే ఈ శకట యోగం డబ్బు నిర్వహణ సంబంధాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న మిమ్మల్ని బలవంతం చేస్తుంది మరియు మీరు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇబ్బంది పడవలసి వస్తుంది. అది మీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి మీరు శకట యోగం ఉంటే వ్యక్తిగత ఫైనాన్స్ మేనేజర్ని కలిగి ఉండటం మంచిది. అప్పుడు మీరు మీ పెద్దల పట్ల వినయపూర్వకంగా ఉండాలి మరియు మీ మనస్సును ఏకాగ్రతగా ఉంచడానికి మీరు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. లేకపోతే అవాస్తవ ఆలోచనల కోసం బృహస్పతి గ్రహం యొక్క ప్రభావము మిమ్మల్ని తప్పు నిర్ణయాలు తీసుకోవడానికి బలవంతం చేస్తుంది. అలాగే చంద్రుడు గనక ఉచ్చ స్థితిలో వృషభంలో ఉన్న ఎడల ఈ యోగము భంగమవుతుంది. చంద్రుడు స్వరాశి అయినటువంటి కటకములో ఉన్నట్లయితే ఈ యోగము భంగమవుతుంది. రాహువు దృష్టి గురువు మీద ఉన్నప్పుడు కూడా ఈ యోగం భంగమవుతుంది. లగ్నంలో చంద్రుడు లేక గురువు ఉన్నా కూడా శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నా ఈ శకట యోగము యొక్క ధనప్రాప్తి కలిగిస్తుంది. చంద్రుడు ఇదే యోగము మిథున, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో ఉన్నా కలుగును. అలాగే కటకములో శుక్రుడు బుధుడితో కలిసి ఉన్న ఈ శకట యోగం వలన ప్రయోజనము కలుగును. 13వది త్రుతురా యోగము అంటే ఇది చంద్రుడికి 2, 12 స్థానాలలో రాహువు, కేతువు గాక మిగిలిన ఏ గ్రహాలు ఉన్నా దానిని త్రుతురా యోగం అంటారు. ఫలితం ఆదాయాన్ని మించిన ఖర్చులు, దారిద్ర్యం నుండి విమోచనం దొరకడం చాలా కష్టం. స్వల్ప సంతానం, అమిత ధైర్యం, కూడబెట్టినటువంటి ధనం పరుల స్వంతం అవుతుంది. ఇక రాజయోగం, విపరీత రాజయోగం అంటారు. ఇది 6వ స్థానానికి అధిపతి 12 స్థానాలలో ఉన్న 8వ స్థానాధిపతి 6, 12వ స్థానాలలో ఉన్న 1, 2 స్థానాధిపతి 6వ, 8వ స్థానాలలో ఉన్న విపరీత రాజయోగం ఉంటుంది అంటారు. అంటే గ్రహాలు మిత్ర, ఉచ్చ, రాజ్యస్థానాలలో ఉంటే చక్కని ఫలితం సంభవిస్తుంది. ఇంకా ప్రయోజనాలు, ఆయా స్థానాలలో ఉన్న అధిపతి దశాకాలంలో శుభ ఫలితాలను అందిస్తాడని శాస్త్రం చెబుతుంది. పైన చెప్పిన పద్ధతుల్లో ఉంటే విపరీతమైనటువంటి ధనాగమన సంభవం ఉంటుంది, అంటే ధనలాభం ఏర్పడుతుంది. ఇక తరువాత ధర్మ కర్మాధిపతి యోగం అంటే 9, 10 అధిపతులైన కలిసి ఏ రాశిలో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు దృష్టి సారించిన, పరిమార్పు చెందిన ధర్మ కర్మాధిపతి యోగం అంటారు. ఈ యోగం ఉంటే కనుక ధన, కనక, వస్తు, వాహనాలు జాతకులకు
విరివిగా లభిస్తాయని శాస్త్రవచనము. ఇక అందగిరి యోగము. మేషము, కర్కాటకము, వృషభము, మకర రాశుల్లో మిగిలిన గ్రహాలు ఉభయ రాశుల్లో ఉంటే అందరి యోగం అని అంటారు. ఈ యోగం ఉన్నటువంటి జాతకుడు బాగా ధనికుడు, సంపన్నుడు అవుతాడు. ఇంకా వృషక యోగం. కుజుడు ఉచ్చంలో ఉంటే మకర రాశి లేక రాజ్యం అంటే మేషరాశి, వృషిక రాశిలో ఉండి అవి కేంద్రం అనబడినటువంటి 1, 4, 7, 10 స్థానాలైతే వృషక యోగము అంటారు. దానివల్ల వచ్చే లాభం ఏంటంటే హోము, రక్షణ శాఖ మంత్రి పదవి లాంటిదన్నమాట. ఉన్నతమైనటువంటి పదవి, శత్రుజయం, దేహబలం, గర్వం, మొండితనం, వైఖరి, అకస్మాత్ అదృష్టం, యోగ కారణంగా లభ్యమైనటువంటి ధనము తానే విపరీతంగా ఖర్చు చేయుట వంటి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఆ వరుసలో వచ్చేది భద్రక యోగము అంటాడు. బుధుడు ఉచ్చం అంటే కన్యారాశి రాజ్యం అంటే ఉంటేనే మిథున రాశుల్లో ఉండి కేంద్రం అనబడే 1, 4, 7, 10 స్థానాల్లో ఉంటే భద్రక యోగం అని అంటారు. దానివల్ల వచ్చే ఫలితం ఏంది? దీర్ఘాయువు, మేధావి, వాక్ ప్రతిమ, సూక్ష్మగ్రాహి మరియు ఐశ్వర్యం, ప్రజాకర్షణ, రాజ్యపాలన మొదలైనవి ఆమెకు అలవాటు పడుతుంది. ఇక హంసయోగము. ఈ గురువు ఉచ్చం అంటే కర్కాటక రాశి, రాజ్యం అంటే ధనసు రాశి, మీనరాశుల్లో ఉండి కేంద్రం అనబడేటువంటి 1, 4, 7, 10 స్థానాలలో ఉండి కేంద్రంతో కలిసి ఉంటే హంసయోగం అనేది ఏర్పడుతుంది. దాని ఫలితం ఎలా ఉంటుంది? వీరు సాధువులను గౌరవించడం, అలాగే నీతిమంతుడు, అందమైనటువంటి శరీరాకృతి కలిగిన వాడు, శుభ్రమైనటువంటి ఆహారం అంటే ప్రీతి, అకస్మాత్తుగా అదృష్టం కలిగి ధనవంతుడు కావచ్చును, భూ ఆధిపత్యం మొదలైనవి అతనికి విరివిగా ఉంటాయి. మాళవికా యోగము. శుక్రుడు ఉచ్చంలో ఉంటే మీనరాశి, రాజ్యం అంటే వృషభ రాశి అని చెప్పుకున్నాం. తులారాశిలో ఉంటే కేంద్రం అనబడేటువంటి 1, 4, 7, 10 స్థానాలలో ఉంటే మాళవ యోగం అంటారు. ఫలితాలు ఎలా ఉంటాయి? దృఢ శరీరం, ధైర్యం, స్త్రీ జనాకర్షణ, అదృష్ట జాతకం, విస్తార ధనం, ఉత్తమ కళా నైపుణ్యం ఉంటుంది. ససక యోగం అన్నాడు. శని ఉచ్చంలో ఉంటే తులారాశి, రాజ్యం అంటే మకర రాశి, కుంభరాశిలో ఉంటే ససక యోగం అంటారు. దీనివల్ల వచ్చే ఫలితాలు లోక జనాకర్షణ, అకస్మాత్తుగా అదృష్టం, ప్రపంచం నలుమూలల ఆస్తులు, దేశాధిపత్యము మొదలైనవి కలుగుతాయి. ఇంకా నాభాస యోగాలు. నాభాస యోగాలు 32 ఉన్నాయి. అవి వరుసగా చూడండి, కౌంట్ చేయండి. నాక, ఛత్ర, కూట, కార్ముక, శృంగాటక, వజ్ర, దామవాడ, వీణ, పద్మ, ముసల. నెక్స్ట్ వాసి, హల, శర, సముద్ర, చక్ర. నెక్స్ట్ మాల, సర్ప, అర్ధేందు, యవ, కౌదర. నా తర్వాత గద, విహగ, యూప, యుగ, శకట, శూల, దండ, రజ్జు, శక్తి, సల. ఇవి గోళాలు. జాతక చక్రము అన్ని ఈ యోగాలలో ఏదో ఒక యోగంలో ఈవిడి ఉంటుంది, సందేహమే లేదు. నాభాస యోగములు సంఖ్యాయోగము, దీళయోగము, దళయోగము, ఆకృతి యోగముని 3 రకాలుగా ఉంటుంది.
నౌకాయోగం అంటే ఏంది అంటే లగ్నం నుండి సప్తమ స్థానం వరకు 7 రాసుల యందును గ్రహములన్నీను ఉపస్థితమై ఉన్నట్టయితే దానిని నౌకాయోగము అని పిలుస్తారు. తర్వాత ఛత్రయోగము, చతుర్థ స్నానం నుండి గ్రహాలన్నీ కూడా ఉపస్థితమై ఉన్నటువంటి ఛత్రయోగాన్ని కలిగిస్తుంది. ఫలితాలు: ఛత్రయోగమును జన్మించిన జాతకుడు స్వజనులను ఆశ్రయించి ఉండేవాడు, బుద్ధిమంతుడు, దాత, రాజు కావలసినవాడు, బాల్యమునందు అట్టే వార్ధక్యమునందు కూడా సుఖము, భాగ్యము, అఖండ ఐశ్వర్యమును కలిగి ఉండేటువంటి వాడు. ఇహ కూటయోగము, సప్తమ కేంద్రం మొదలుకొని ఏ గ్రహములన్నీ కూడా ఉపస్థితమై ఉన్నచో కూటయోగం అంటారట. దాని ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. కూటయోగమున జన్మించిన వాడు చెరసాలను కపాల చెరువువాడు చేయువాడు, అబద్ధము, జూదము, వంచన, క్రూరత్వం, దారిద్ర్యం మొదలైనటువంటి కార్యాలన్నీ కూడా చేయకుండా ఉండాలి. వీరు ఎప్పుడు కూడా అనవసర విషయాల జోలికి పోతూ ఉంటారు. ఫలితము: కార్ముక యోగమునందు జన్మించిన వాడు రహస్యంగా చరిస్తూ ఉంటాడు, అసత్యం ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాడు. అలాగే మధ్య వయసులో దరిద్రుడు అయి ఉంటాడు. ఇక యూపయోగం, లగ్నము నుండి 4వ స్థానం వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్నట్లయితే దానికి ఉపయోగమని పేరు. ఫలితం: ఆత్మరక్షణ, త్యాగము, ధనము, సౌఖ్యవంతుడు, వ్రత నియమము సమునందు ఆసక్తుడవుతాడు. ఇకపోతే శరయోగము అన్నాడు. చతుర్థ కేంద్రం మొదలు 4 రాశుల వరకు గ్రహములన్నీ కూడా ఉపస్థితమై ఉన్నట్లయితే అది శరయోగము అన్నాడు. ఫలితం ఎలా ఉంటుంది? ఆయుధములను తయారు చేయడం, దొంగలను బంధించడం, వేటాడటం, ఉన్మత్తత, క్రూరత్వం, పుష్టితత్వం కలిగి మరియు శిల్పమూలముందు ఆసక్తి కలవాడై ఉంటాడు. ఆ శక్తి యోగం అన్నాడు. అంటే సప్తమ స్థానము నుండి గ్రహములన్నీ 4 స్థానములలో ఉపస్థితమై ఉంటే దానిని శక్తి యోగం అంటారు. ఫలితం: వికలత్వం, ధనహీనత, అలసత్వం, అల్పాయుషు, సౌందర్యము మరియు యుద్ధ నైపుణ్యం కలవాడవుతాడు. దండయోగం: దశమ స్థానం నుండి 4 రాశులు ఎందున్నట్టు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్నచో దానిని దండయోగం అని పిలుస్తారు. ఫలితం: దండయోగమునందు జన్మించిన వాడు హతధారాపుత్రులు, సర్వజన ద్వేషం, బంధు విరోధం, దుఃఖము, సేవకము, నీచగుణము కలవాడవుతాడు. అర్థచంద్ర యోగము: రాహు మరియు కేతువులు మినహా అన్ని గ్రహాలు 7 గృహాలను ఆక్రమించినప్పుడు 1, 4, 7 మరియు 10వ గ్రహాలు ఈ అర్థచంద్రయోగ జన్మ పట్టికలో ఏర్పడుతుంది. ఉదాహరణకు అన్ని గ్రహములు 2వ, 3వ, 5వ, 6వ, 8వ, 9వ మరియు 11వ గ్రహాలను ఆక్రమించాయి. ఆపై ఈ యోగ రూపాన్ని కలిగి ఉంటాయి. అయితే ఆచరణాత్మకంగా చతుర్భుజాలు ఖాళీగా ఉండటం చాలా కష్టము. ఇహ ఈ గ్రహాలు ఏ రాశిలో మరియు ఏ ఇళ్లలో ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఫలితాలు ఉంటాయి. ఈ గ్రహాలు అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు సులభంగా పొందుతారు. ఈ గ్రహాలు దోషపూరితంగా ఉంటే అప్పుడు దుష్ఫలితాలు పొందుతారు. ఈ గ్రహాలు శుభాశుభ గ్రహాల మిశ్రంగా ఉంటే మిశ్రమ ఫలితాలు పొందుతారు. అసలు టోటల్గా ఫలితం అంటే ఎలా ఉంటుంది? సేనాధిపతి రాజభవనానికి పాత్రుడు అవుతాడు, సౌందర్యవంతుడవుతాడు, మణులు, సువర్ణములు మరియు ఆభరణములు విరివిగా పొందుతుంటాడు. తర్వాతది గదాయోగం అన్నాడు. గ్రహములన్నీ సమీపంగా ఉన్నటువంటి 2 కేంద్రముల ఉపస్థితమై ఉన్నటువంటి గదాయోగం అని దీనికి పేరు. అనగా
లగ్న చతుర్థ స్థానము లేక చతుర్థ సప్తమ స్థానము, దశమ స్థానం లేదా దశమ మరియు లగ్న స్థానమునందు ఉన్న గదాయోగం అంటారు. గదాయోగములో కుండలిలోని గ్రహాలు జాపత్రి ఆకారాన్ని ఏర్పరుస్తాయి. ఈ యోగం కూడా నాభాస యోగాల వర్గంలో వస్తుంది. ఈ యోగం ఉన్న స్థానికులు శారీరకంగా బలంగా మరియు సాహసోపేతంగా ఉంటారు. అన్ని గ్రహాలు లగ్నానికి ఆనుకుని ఉన్న గృహం మరియు 4వ ఇల్లు లేదా 4వ మరియు సప్తమ ఇల్లు వంటి వాటిలో ఉన్నప్పుడు కదా యోగం ఏర్పడుతుంది. ఈ యోగంతో జన్మించినటువంటి స్థానికులు తెలివైన వారు మరియు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారై ఉంటారు. వారు ఎక్కువ శ్రమ పడటానికి ఇష్టపడతారు మరియు వారి సొంత ప్రయత్నాల వలన ధనవంతులు కూడా అవుతారు. ఇక గదాయోగ ఫలితం, ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఈ యోగా యొక్క స్థానికులు చాలా ఆశాజనకంగా ఉంటారు మరియు జీవితంలో బాగా రాణిస్తారు. వారు విశ్వాసం, సంకల్పం మరియు కృషి ద్వారా వారి సొంత విశ్వాసాన్ని రాస్తూ ఉంటారు. వారు మతము మరియు గ్రంథాలను తీవ్రంగా అనుసరిస్తారు. పైగా కళాత్మకంగా వారు తమ కుటుంబాలకు కట్టుబడి ఉంటారు మరియు వారి కుటుంబాలలో రొట్టె మరియు వెన్నె సంపాదించడంలో బిజీగా ఉంటారు. శత్రువులు నాశనం చేయడానికి మరియు సంక్షోభాన్ని నివారించడానికి గదను ఆయుధంగా ఉపయోగించినట్లుగా ఈ జన్మ నక్షత్రంలో ఈ యోగం ఏర్పడటం అతని లేదా ఆమె శత్రువుల నుండి స్థానికులను రక్షిస్తుంది. గదాయోగం యొక్క శుభ ప్రభావం కారణంగా ఈ స్థానికులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ స్థానికులు చాలా ధైర్యవంతులు. వారు ఏ సంస్థకైనా ప్రజలు నడిపించడంలో మిక్కిలి నైపుణ్యం కలిగి ఉంటారు. ఫలితము గదాయోగము. ఈ యోగంలో జన్మించిన వాడు శాస్త్రపారంగతుడు, యోగ విద్యావంతుడు, యజ్ఞయాగాదులను పూర్తిగా చేసినటువంటి వాడు, అభిమానవంతుడు, దాన కానక వస్తు వాహనములను కలిగి ఉన్నవాడు అవుతాడు. ఇక వజ్రయోగం అన్నాడు. లగ్నం సప్తమ కేంద్రంలందు శుభగ్రహాలు గనక తోడైతే వారి యొక్క జీవితం సుఖమయం అవుతుంది. అలాగే దశమ స్థానములందు అశుభ గ్రహాలు ఉన్న వజ్రయోగం అనేది ఏర్పడుతుంది. ఈ వజ్రయోగానికి కారణం లగ్నంలో సప్తమ కేంద్రము, అందు కూడా శుభగ్రహాలు కాబట్టి. వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? శౌర్యము, ఆరోగ్యము, చక్కదనము, స్వజనముతో విరోధం గలవాడు, భాగ్యహాని కలుగుతుంది. బాల్యమున వార్ధక్యమునందు సుఖము కలవాడవుతాడు. ఇంకా యవయోగం అన్నాడు. లగ్న సప్తమ కేంద్రములందు అశుభగ్రహములు చతుర్థ దశమ స్థానములందు శుభగ్రహాలుగా ఉన్నందున దీనికి యువయోగం అనే పేరు వచ్చిందట. ఫలితం: ఈ యువయోగమును జన్మించిన వాడు రతనియమ శుభాన కార్యాలయందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. యవనమునకు సుఖవంతుడు, ధనవంతుడు, దాతృత్వము, స్థిరమైన ధనమును కలవానిగా ఉంటాడు. ఇక పద్మక యోగం అన్నాడు. 4 కేంద్రములందు మిశ్రమముగా గ్రహములన్నీ ఉన్నచో పద్మయోగం అంటాను. అనగా సప్తమాష్టములలో ఒకదానిలో శుభగ్రహమును, ఇంకో దానిలో అశుభగ్రహములు, మరి అన్ని శుభములు ఉండవలసిన చోట 4, 10 స్థానాల్లో ఒకే దానిలో అశుభగ్రహాలు, మరొక దానిలో మరి శుభగ్రహాలు ఉన్న పద్మకమల యోగమునందు అలాంటి స్థితి అనేది ఉండదు. కానీ వజ్ర, యూప మరియు పద్మక యోగములు అసంభవములు. వారాహమిహిరుని యొక్క అభిప్రాయం.
ఫలితం. పద్మక యోగమును జన్మించిన వాడు మంచి అందగాడు, సద్గుణ సంపత్తి, గొప్ప కీర్తి, భూస్వామిత్వము మరియు చిరాయువు గలవాడు. ఇక వాపి యోగం అన్నాడు. లగ్నమునకు 2 లేదా 3 స్థానంలో ఒకదానితో శుభగ్రహములు మరొక దానితో అశుభగ్రహములు ఉపస్థితమై ఉన్నచో హంపి యోగము అంటారు. వాపి యోగము. వాపి యోగమునందు జన్మించిన వారు సుస్వరూపము, నేత్ర సౌఖ్యము, స్థిరమైన ధన సౌఖ్యములు, ధన నిక్షేపాదులందు సమర్థునిగా ఉండడం జరగవు. శకట యోగం అంటే గ్రహములన్నీ కూడా లగ్న సప్తమనందు ఉండి ఉపస్థితిలో ఉన్నచో శకట యోగం చెప్తాము. ఫలితం. శకట యోగమున జన్మించినటువంటి వాడు రోగపీడితుడు, మూర్ఖుడు, దుష్టుడైనటువంటి వాడు, భార్యతో రాగపీడితుడు, మూర్ఖుడు, దుష్టురాలైనటువంటి భార్య కలిగిన నాడు, దరిద్రుడు, బంధుమిత్ర జనహీనుడు, బండి మీద జీవనం సాగించేవాడు వదలడు. ఇక విహంగ యోగం అన్నాడు, చివరిది ఈ మొదటి భాగంలో. గ్రహములన్నీ చతుర్దశమలందు ఉపస్థితమై ఉన్నచో విహగ యోగము అంటారు. విహగ యోగమునందు జన్మించిన వాడు తిరుగుట యందు ఆసక్తుడుగా ఉంటాడు. దౌత్యము, కలహ ప్రియత్వము కలవాడు, నీచ జీవనము మరియు పొగరుబోతుదనం అధికంగా ఉంటుంది. అలాగే నీచ స్వభావం కలవాడవుతాడని తెలియజేసుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాసానపదే మదాచార్య పురోగమే సర్వేశ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.